శ్రీరామ్ కాణిపాక వినాయకుడి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. జై శ్రీరామ్. కాణిపాక వినాయకుని ముందు గల కోనేరు దర్శనం కంప్లీట్ అయిపోయింది. కోనేరు దగ్గరికి వచ్చినాం. వినాయకుని ముందు ఎంట్రన్స్. రెండు వచ్చినాయి కదా సార్ గ్రూప్లో పెట్టి దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని అరుణాచలం గుడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే హైవే రోడ్డు రాజేంద్ర స్వామి, గడ్డి తిరుపతి స్వామి ముందు కూర్చున్నారు. చూడు తిరుపతి స్వామి ఆయన రూట్ చెప్తేనే ఈ రాజేంద్ర స్వామి పోతారట, లేకుండా పోడట. స్వామికి బాగా తెలుసట. మాకు తెలియదు. నాగేశ్వర స్వామి అలిగి వెనక కూర్చున్నాడు. నేను ఇంత పెద్ద సీనియర్, నన్ను వెనక కూర్చోబెట్టిర్రు అని అనుకుంటాడు. స్వామి వారి దేవాలయం దర్శనం బాగా జరుగుతున్నది. ఎట్లా జరిగింది స్వామి? మంచి అనిపించిందా? బాగా అనిపిస్తుంది. ఓకే, సూపర్ సూపర్. మీరుండగా మాకేం భయమైంది. మధ్యలో చిత్తూరు ఆంధ్రప్రదేశ్ బార్డర్ గ్రామాలు. 2250 ఎంత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకున్న బార్డర్ గ్రామాలు ఇదంతా. కాణిపాక అయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ అటు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ వస్తే హైవే వస్తుంది. షార్ట్ కట్ రోడ్ ఇది. మధ్య గుడులు మాత్రం మంచిగా ఉన్నాయి ఇక్కడ. లేదు బార్డర్ పుట్టలు. గుట్టలు ఉన్నాయి. స్వాములు చూడండి మంచిగా. అరుణాచలం వెళ్ళే మధ్యలో అందమైన కొబ్బరి తోటలు ఉన్నాయి ఇక్కడ. అందమైన డబ్బాలు ఉన్నాయి. రాజేంద్ర కావాలంటే ఒకటి అది చూడ ముచ్చటమైన. In 300 meters, turn left onto Chittoor Kadalur Road. చెక్ పోస్ట్, తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేదాం. బార్డర్ చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్, తమిళనాడు చెక్ పోస్ట్, తెలంగాణ ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్. తమిళనాడులో ఎంటర్ అయ్యాం. గూడ్స్ బండ్లో రాజేంద్ర వీసా తెచ్చుకున్నాడట తమిళనాడు పోవడానికి. ఇప్పుడు రికార్డు కాలే స్వామి, కాలే స్వామి, ఇప్పుడు అవుతుంది రికార్డు. ఇది బాగుంది, వ్యూ బాగుంది. బావి చూడ, రైతు ఒక బావి. ఈ బావి నుండి ఇక్కడ కుండీల నిల్వ ఉంచి అటు నుంచి మళ్ళీ పొలంలోకి సప్లై కాలువ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకో రైతు ఇక్కడే పొలం దగ్గర ఉంటున్నాడు ఇల్లు కట్టుకొని. కోళ్ళు
ట్రాక్టరు అన్నీ ఉన్నాయి. 4 లైన్ రోడ్డుకు దగ్గరలో. ఫైనల్గా అరుణాచలం ఎంటర్ అయినాం. కనిపించేది అరుణాచలం. అరుణాచలం విలేజ్కి వచ్చేసాము. కనిపించేది అరుణాచలం గుట్ట. అరుణాచలంగిరి కనబడేది అరుణాచలంగిరి. అరుణాచలం చేరుకున్న తర్వాత భిక్ష కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మన వాళ్ళు అన్నీ తయారు చేస్తున్నారు భిక్ష కోసం. వంట అయిపోయిన తర్వాత భిక్ష చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళడం జరుగుతుంది. స్వామి మంచిగా పోయి కొంచెం నిన్నట్లాగా వేయకు. రాజేంద్ర స్వామి బీరకాయలు సెక్షన్. నాగేశ్వర స్వామి చేసింది రైస్ అయిపోయింది. నాగేశ్వర స్వామి ఒక రైస్ వండుతారట కానీ కార్ పార్కింగ్ చేయడం ఇప్పుడే జరిగింది. కార్ పార్కింగ్ చేసుకొని గుడి ఎంట్రన్స్కి వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మళ్ళీ ఎందుకు వస్తాను సార్? మళ్ళీ తీస్తాను నాకు. ఇస్తాను కదా. ఓకే. పిన్ని అది అగ్గిపి సొక్కాలకి గుడి చేసేది ఎలాగట్లా ఓం అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం అరుణాచల శివాయ నమః. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము.
ఇప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణకు అమర్నాథలీశ్వరాయ నమః. మహర్షి గార్డెన్లో పోతున్నాం. ఆశ్రమం శ్రీరమణ మహర్షి ఆశ్రమం. ఇప్పుడే దాంట్లో పోతున్నాం. ఆశ్రమంలో నెమలి. అది వేరు, నీ ప్రాబ్లం చెప్తే నా ప్రాబ్లం ధ్యాన నిద్రలో ఉన్నారు. జై శ్రీరామ్. అరుణాచల గిరి ప్రదక్షిణలో 2 లింగాల దర్శనం అయిపోయింది. చెప్పు సార్, లింగం దర్శనం చేసుకున్నాం. 2 లింగాల దర్శనం కంప్లీట్ చేసుకొని రమణ మహర్షి ఆశ్రమం నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. మొత్తం మళ్ళీ కంప్లీట్ దర్శనాల మధ్యలో మీకు కూడా చూపించబడుతుంది. జై శ్రీరామ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. యమలింగ దర్శనం కంప్లీట్. 4వ లింగమైన నైరుతి లింగం దర్శనానికి వెళ్తున్నాం. నైరుతి లింగం దారి. కరెంటు పోయింది స్వామి. సూర్యలింగం. జై అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీరామ్. అరుణాచలేశ్వర గిరి ప్రదర్శనలో భాగంగా 5 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా సగం ప్రదక్షిణలు చేయడం ఉన్నది. జై శ్రీరామ్. మళ్ళీ మిగతా వీడియో మధ్యలో శివలింగం రాగానే మళ్ళీ చూపిస్తాం. ఇక్కడికి వచ్చాం. వర్ణలింగం టెంపుల్. జై శ్రీరామ్. ఇప్పటివరకు ఎన్ని లింగాలు కంప్లీట్ అయినాయి నగర్ స్వామి? 4 లింగాలు కంప్లీట్ అయినాయి.
ఇంకా 4 లింగాలు ఇంకా 4 లింగాలు దర్శనానికి బయలుదేరడం జరుగుతుంది. ప్రదక్షిణ ఇంకా సగం అయింది, 7 కిలోమీటర్లు అయింది, ఇంకా 7 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే 7 కిలోమీటర్ల మధ్యలో మళ్ళీ చూస్తాం. జై శ్రీరామ్. శ్రీ వజ్ర వారాహి అమ్మన్ ఆలయం. దగ్గరికి వచ్చాము. మోక్ష మార్గం కొరకు దర్శనం చేసుకోవడానికి లైన్లో బారులు తీరారు. అరగంట అవుతుంది లైన్, ఇంకా ముందు కదలడం లేదు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను ఇప్పుడు ఓకే అంటే ఆ ఫోటో ఒకసారి ఓపెన్ చేసి ఓం నమ శివాయ. బా. అలే వేరుకో సార్. అలే వేరుకో సార్. అరుణాచలేశ్వరాయ నమః. గిరి ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయి గుడి ముందు ఇక కూర్చున్నాం. ఇప్పుడే అయిపోయింది పరీక్ష. చాలా బాగుంది. కంప్లీట్ అవుతుంది. ఏమన్నా క్రాస్ నడిచినావా? క్రాస్ నడిచినావా? స్ట్రైట్గా నడిచినావా? ఓకే స్వామి. పదకొండు అవుతుంది. దిగ్విజయంగా పూర్తి అయిపోయింది. అరుణాచలేశ్వర దర్శనం కంప్లీట్. జై శ్రీరామ్. శివుని ఆశీస్సులతో దర్శనం కంప్లీట్. ఓకే స్వాములు, గుడ్ నైట్. జై శ్రీరామ్. అరుణాచలేశ్వర రాత్రి గిరి దక్షిణ కంప్లీట్ అయిపోయింది. 5 గంటలకు దేవుని దర్శనం కొరకు లైన్లో నిలబడి ఉన్నాం. దేవుని దర్శనం లోపలికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. లైన్ 2 లైన్లో ఉంటాం. 2 గంటల నుంచి లైన్లో బారులు తీరారు భక్తులు. జై శ్రీరామ్. ఈ ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయి దేవుని దర్శనం కంప్లీట్ అయిపోయింది. అరుణాచలం నుండి ఇంటికి వచ్చే మధ్యలో తిరుమలగిరి దగ్గర భిక్షకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భిక్ష చేసి ఇంటికి రావడం జరుగుతుంది. రాజేందర్ స్వామి చూడండి, తిరుపతి స్వామి కోసి ముఖం అటు పెట్టుకున్నాడు బర్రాక పని చేసి. రాజేంద్ర స్వామి అక్కడ బియ్యం వంట ఎత్తున్నాడు, అన్నం. తిరుమలగిరి దగ్గర ఉన్న రైతు స్వాముల కొరకు
ఇంకో ఇక్కడ పంపించి స్నానం చేయమని చెప్పాడు. ఇక్కడ స్నానం చేసి ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్. అయిపోయి గంజులు సాపి చేసి అయిపోయింది. తిరుపతి స్వామి గంజు పట్టుకున్నాడు పోతుండు. రాజేంద్ర స్వామి గంజు అడ్డం పెట్టుకుంటాడు. సిగ్గుపడతారు ఇలా లాస్ట్గా అయిపోయే టైంలో. ఏ స్వామి అయ్యో